అది దాదాపుగా 60% అయిపోయింది. ఒక 40% అయితే అదొక 30 ఎకరాల కాస్ట్ అయ్యే అవకాశం ఉంది. అధ్యక్ష సీఎం గారు కూడా ఇండస్ట్రియల్ పార్కు డెవలప్మెంట్ కావాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలని వారు ప్రతిపాదించారు. వారు ధన్యవాదాలు. తుంగతుర్తిలో ఐటీఐ కాలేజ్, అడ్డగూడలో ఐటీఐ కాలేజ్ పెట్టాలని మనవి చేస్తా ఉన్నా నేను. తర్వాత తిరుమలగిరిలో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసిన సీఎం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను. అదేవిధంగా ఇలా గౌరవనీయులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గారి వారి సొంత గ్రామం తాటిపాముల, ఆ ప్రాంతానికి ఇరిగేషన్ వాటర్ సోర్స్ లేదు. చెన్నూరు రిజర్వాయర్ నుంచి దాదాపు 8 గ్రామాలకు వాటర్ వచ్చే రిసోర్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష ఒక 5 minutes అధ్యక్ష, నేను హాస్టల్ చదువుకున్న స్టూడెంట్, నేను సోషల్ హాస్టల్ చదువుకున్న నేను. ఎందుకంటే ఇవాళ దళితులకు ఏమన్నా గరీబులకు ఏమన్నా చేసిందంటే 1974లో ఇందిరాగాంధీ గరీబీ ఆటో నినాదం తీసుకొని భూములు పంచిపెట్టింది, ఇల్లు కట్టించింది, అట్రాసిటీ చట్టం చేసింది, అన్ని చేసి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో నిటారుగా నిలబడ్డ ఒక మాదిగ ఎమ్మెల్యేగా నేను చెప్తా ఉన్నా నేను. అధ్యక్ష, ఈ అవకాశం ఒక్క కాంగ్రెస్ పార్టీలో వచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించింది కాబట్టి చెప్తున్నా నేను. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ ఊరు పోయినా ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. కానీ ఇవాళ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 3500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలని ప్రతిపాదన చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను. కనుక ఇవాళ మా మోత్కూరులో ఆర్టీసీ డిపో పెట్టడానికి గౌరవ మంత్రివర్యులు కూడా వారు సహకరించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు పంచాయతీ శాఖ మంత్రులు సీతక్క గారు అప్పీల్ చేస్తా ఉన్నా నేను. పోయినసారి ఉన్న గవర్నమెంట్ మొత్తం కంకర్రాలు కూడా ఏరుకుని ఈసారి గెలిస్తే ఆ రోడ్ల మీద కంకర కూడా అమ్ముకుందరు. ఆ పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే చెప్తున్నా అధ్యక్ష, నేను ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, నా ఏరు పక్కన రోడ్డు, నా ఊరు పక్కన ఏరుంది. ఆ ఏట్లే 3 కిలోమీటర్ల రోడ్డు వేసిన నాడు ఏట్లే. ఇదేంటంటే ఇగో ఈ భాగం కేసీఆర్కు, ఈ భాగం కేటీఆర్కు, ఈ భాగం హరీష్ రావుకు, ఈ భాగం జయశ్రెడ్డికి, ఈ భాగం కవితకు, మొత్తం భాగం నాకు. రా నా ఇంటర్ కాడుచుకొని రాడికి రారి, నేను రోడ్డు చూపెడతా రారి. నేనే చెప్పినా అధ్యక్ష ప్లీజ్, నేనే చెప్పినా ఎన్నికలైన తెల్లారి దీన్ని మొత్తం తవ్వేస్తానని చెప్పినా. ఇప్పుడు పోయి చూసుకోపోరు, మొత్తం తవ్వేసిన. సామ్యాల్ గారు ప్లీజ్. దట్ ఈస్ మందుల సామ్యాల్, దట్ ఈస్ డెమోక్రసీ. అందుకోసమనే మీ ఇసుక బేరం బంద్ కావాలి, మీ వ్యవస్థ బంద్ కావాలి. సీతక్ గారి మనం చేస్తున్నా నేను. మొత్తం నియోజకవర్గం వెనుకబడిపోయింది, దానికి రోడ్లు మంజూరు చేయాలి. గౌరవనీయులు మా వెంకరెడ్డి మినిస్టర్ గారికి నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు 70,000 రూపాయల 70 కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేసిన వారికి ధన్యవాదాలు. ఒక నిమిషం మకన్ సింగ్, 1 minute క్లోజ్ చేయి. మాకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీ ఎందుకు చేసిరో గాబరా చేసిరు. వచ్చే 20 కోట్లు 20 కోట్లు లేవు, 20 రూపాయలు లేవు. మొత్తం శతగుప్పలు అయినా చూస్తేనే మున్సిపాలిటీలు ఉన్నాయి. వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసమనే మున్సిపాలిటీలను కూడా నదరేసి మమ్మల్ని ఆ నియోజకవర్గాన్ని కాపాడాలని మనం చేస్తున్నాను నేను. హైదరాబాద్కు సంబంధించి ఒక మాట మారుతా, ఎందుకంటే నేను ఎస్సీని కాబట్టి, హాస్టల్ చదువుకున్నా కాబట్టి చెప్తున్నా నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956లో మోంజయ్ మార్కెట్ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. అది పోయిన 10 ఏళ్ళుగా పట్టించుకున్న నాదులు లేడు. కాచిగూడ హాస్టల్ 1973లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉండి ప్రారంభించడం జరిగింది. అది కూడా పోయింది. ఇంకొక మాట, యూనివర్సిటీలో చదువుతున్న ఈ దళిత విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా మెస్ ఛార్జీలు 1500 ఇస్తా ఉన్నారు. దయచేసి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నా నేను. మినిమం వాళ్ళకు ఒక 5,000 రూపాయలు మెస్ ఛార్జీలు వేయాలని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా నేను. అందుకోసమనే ఇక్కడ ఇంకోటి, గౌరవనీయులు గత ప్రభుత్వం 2 యూనివర్సిటీలు ఇచ్చింది. ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్ లేవు. ఎందుకు లేవో ప్రైవేట్ యూనివర్సిటీలలో? మరి ఇంత ప్రజాస్వామ్యం, ఇంత మేమే పేదలను ఆదుకుంటాం అనుకున్న ఆ కాలేజీని అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీ చేసిండ్రు. ఆ యూనివర్సిటీలు ఎందుకు చేసిండ్రు, ఎవరి కోసం చేసిండ్రు?
ఒక పేదవానికి, ఒక బలహీన వర్గాలకు, ఒక ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేనప్పుడు ఎట్లా చేసింది ఈ గవర్నమెంట్? అందుకోసం ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాను, అది రద్దు చేయాలని చెప్పి మనం చేస్తున్నాను నేను. అందుకోసం మిత్రులారా, మా నియోజకవర్గానికి సంబంధించి చాలా పేద నియోజకవర్గం. 30 పడకల హాస్పిటల్ నుంచి తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్కు పోయిన సర్కార్ మంజూరు చేసింది, అవతల పడేసింది. కానీ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏం చేసిండు? మొత్తం దొబ్బిడు కుప్ప చేసి పక్కన పెట్టిండు. ప్లీజ్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తాను. అయితే దానికి ఇంతవరకు డబ్బులు లేవు. దయచేసి మా హెల్త్ మినిస్టర్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, దాన్ని మంజూరు చేయాలని. మోత్కూరులో 30 పడకల హాస్పిటల్ మంజూరు చేయాలని. ఇదంతా కూడా ఆ తుంగతుర్తి నియోజకవర్గం ఎక్కడ ఉంటుంది, అది ఎందుకు తెలియదు. ఆ 3 ఇప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే ఒకసారి, ఇప్పుడు 3 జిల్లాలకు సంబంధించింది. ఒక మండలం ఒక జిల్లాకు, 2 మండలాలు 2 జిల్లాలు ఒక జిల్లాకు, 6 మండలాలు ఒక జిల్లాకు. అది 3 ముక్కలాట అయింది. ఈ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు, ఆ కలెక్టర్ చేస్తే నాకు తెలియదు అంటాడు. కనుక ఈ విధంగా ప్రవర్తిస్తుంది. కనుక మేము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను రైతు మంత్రి, నేను స్వయాన రైతును, నేను కౌలు రైతును. మొన్న 15 తారీఖు నాడు 27 ఎకరాలు నాడుపెట్టి నేను 15 తారీఖు నాడు 27 ఎకరాలు నాడుపెట్టి నేను యానైతే నాడు పెడుతున్నా, ఇసుక తీద్దామని ఆడికి వచ్చారు. ఈడికి రాకూడదు, బొంద పెడతానని చెప్పి నేను ఆడికి ఎవరు రాలే, ఆ రోడ్డు కూడా దువ్వేసాను నేను. కనుక రెండో దఫా రైతాంగానికి ప్లీజ్ రైతాంగానికి 1,50,000 రూపాయల మాఫీ చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, సహచర మా ఎమ్మెల్యేలకు, గౌరవ మంత్రివర్గానికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రైతాంగానికి, ఈ పేదలకు, ఈ బీదలకు, ఎస్సీ ఎస్టీలకు నిజంగా సీతక్కకు ఇంకొక మాట చెప్తా ఉన్నా నేను. నా నియోజకవర్గంలో దాదాపు 61 తండాలు ఉన్నాయి. ఒక్క రోడ్డు లేదు. మొన్న బదిలాకు 8 రోడ్లు వేసినాడు. కనుక దయచేసి నేను మీకు అప్పీల్ చేసిన ఒక్క రోడ్డు లేకుండా సాంక్షన్ చేయాలి. నేను తీసుకుపోయే రోడ్డు అవి తిప్పాలని నాకు ఆశ ఉంది. సీతక్కరికి దండం పెడతా. ఎందుకంటే ఆ కార్యక్రమాలు చేస్తే ప్రజల కోసం ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే రోడ్లు వేస్తారో అని కాదు, చల్లకుండా మంచి చేసిన రోడ్డు అంటాడు. రాళ్ళదా కింద పట్టుకొని ఇంట్లో మారిపోయి ఎవరై ఈ రోడ్డు వేసినాడు. కనుక ఈ పరిస్థితి ఉంటుంది. కనుక నా నియోజకవర్గాన్ని అందరు మంత్రులు కూడా, గౌరవ మంత్రులందరూ కూడా, సీతక్క, మన కొడ సురేఖక్క, నీకు కూడా దండం పెడుతున్నా. నా నియోజకవర్గాన్ని ఒక కడగడప మా దగ్గర దేవుళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప దేవుళ్ళు ఉన్నారు. నువ్వు దేవత ఉన్నావు. కనుక మాకు కూడా కుక్కడం అనే విలేజ్ ఆడ 40 లక్షల రూపాయలు దేవాలయం కడితే సిద్ధంగా ఉంచుకో. సింగ్ గారు ప్లీజ్.